రైతు తన బైక్ పై వెళుతుండగా ఉన్నట్టుండి భారీ వర్షం మొదలైంది. రైతు ఒక చెట్టు కింద ఆగాడు. చెట్టు దెబ్బ తప్పేలా చేసే నల్ల పొడిని ఆ వంటల్లో కలిపింది. అవ్వకు ఆందోళనకు గురై కేకలు వేయడం ప్రారంభించారు విమాన సిబ్బంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన మీరు ఈ స్టోరీస్ యొక్క కథను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అసలు స్క్రిప్ట్ ఇలాంటి వీడియోస్కి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అని చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి అసలు మనం ఎన్ని విధాలుగా స్టోరీస్ స్క్రిప్ట్ తెచ్చుకోవచ్చో ఈ వీడియోలో నేనైతే చెప్తాను. స్టిల్ ఎండ్ వరకు చూడండి, మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ ఫోన్లో అయితే చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఒక న్యూ ట్యాబ్ని అయితే ఎంచుకోండి. ఇక్కడ 150 వర్డ్స్తో కథ కావాలి అని చెప్పేసి అయితే అడగండి తెలుగులో. వెంటనే మనకు కథ అయితే 150 వర్డ్స్లో వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఐడియా ఉండాలి, మనము కథ ఏ విధంగా కావాలి అనేసి. ఒక తాత ఒక అవ్వ, లేకపోతే తాత ఒక కోతినా, అసలు ఏ విధంగా ఉండాలి కథ అనే ఒక ఐడియా ఉన్నిందనుకోండి, 150 వర్డ్స్లో ఈ విధంగా కథ ఇమ్మన్నా కూడా ఇచ్చేస్తుంది. మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏ విధంగా అయితే అడిగినానో అదే విధంగా నాకు 3 కథలైతే ఇచ్చింది. కథలు కూడా చాలా బాగున్నాయి. ఒక చిన్న గ్రామ బజార్లో కోతి రోజు అందరినీ ఆట పట్టించేది, పండ్ల దుకాణం దగ్గరికి వెళ్ళి మామిడికాయలు దొంగలిచ్చేది. నేను ఎక్స్ట్రాగా నాకు ఇలా అలా కావాలి అని ఇవ్వలేదు కాబట్టి 3 కథలైతే ఇచ్చింది. మనకు స్పెసిఫిక్గా ఇలా కావాలి అని అడిగితే అలానే ఇస్తుంది. షార్ట్స్కి అయితే 150 నుంచి 200 పదాలలో వీడియో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ వే. ఇంకా రెండో వే ఏంటంటే, మనము యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, చాలా షార్ట్స్ చూస్తూ ఉంటాం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. అలాంటప్పుడు మనకు అదే స్టోరీ కావాలి, లేదా అలాంటి స్టోరీ టైప్లో కావాలి అనుకున్నప్పుడు మనము ఈ దారినైతే ఎంచుకోవాలి. అదేంటో నేను చెప్తాను చూడండి. ఈ వే చెప్పేదానికన్నా ముందు నేను ఒక విషయం చెప్తాను. చాలామంది మేము యూట్యూబ్లో ఆ విధంగా స్క్రిప్ట్ తీసుకొని వాడుకుంటే కాపీరైట్ వస్తుందని చాట్‌జీపీటీలో చెప్తుంది అని చెప్పేసి చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు. మనము కథ వాడుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను అలాగే వాడుకుంటున్నాను, చెబుతున్నాను కదా క్లారిటీగా. కథ వాడుకోవడంలో ఇబ్బంది లేదు. అలాగే లేదు మీకు నచ్చలేదు, అదే కథను చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఏదో ఒక వే అనేది మనం వెతుక్కోవాలి. ఎందుకంటే మనం కథలు మనకు ఊహాత్మతో వచ్చి కథలు రాయాలంటే అది చాలా టైమే పడుతుంది. కొంతమందికి ఐడియాలు ఉండి రాసుకుంటారు కథలు, కొంతమందికి ఉండదు. అలాంటప్పుడు మనకు దొరికింది వాడుకోవాలి. ఇప్పుడు సెకండ్ వే చెప్తాను చూడండి. ఇదొచ్చేసి మనం యూట్యూబ్‌లో చాలా షార్ట్స్ చూస్తుంటాం. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏదైనా పర్వాలేదు. మీకు నచ్చి ఈ వీడియో నేను చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఆ వీడియోనైతే ఓపెన్ చేయండి. ఆ వీడియో యొక్క లింక్‌నైతే కాపీ చేసుకోండి. మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ నోట్ జీపీటీ అని చెప్పేసి అయితే సెర్చ్ చేయండి. లేదు ఇంకా వేరే ఏదైనా ట్రాన్స్‌క్రైబర్ అయినా కూడా నో ప్రాబ్లమ్. నేనైతే నోట్ జీపీటీ వాడతా. ఇట్లా ట్రై ఫ్రీ అండ్ నౌ అని వస్తుంది. క్లిక్ చేయండి. ఏదో ఒక మెయిల్‌తో అయితే లాగిన్ అవ్వండి. ఇక్కడైతే ఫ్రీనే. ఇక్కడ మనం తీసుకొచ్చుకున్న వీడియో లింక్ ఉంది కదా, ఇక్కడైతే మీరు పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి కింద సమ్మరైజ్ నవ్ అని ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసినారంటే మనకు వితిన్ సెకండ్స్లో ఆ వీడియో యొక్క స్టోరీ పూర్తిగా మనకి ఇక్కడైతే వస్తుంది. చూశారు కదా, పైన మనకు కాపీ ఉంది. కాపీ దగ్గర వితౌట్ టైం స్టాప్ అనేది మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు ట్రాన్స్లేటర్ ఓపెన్ చేయండి, ఎందుకంటే అది హిందీలో ఉంది. కింద వచ్చేసి హిందీ, తెలుగు అని పెట్టుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. మనకు కథ వస్తుంది. కాపీ చేసుకోండి నీట్‌గా. కాపీ చేసుకొని మనము ఒక నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, మన ఫోన్‌లో అందరికీ నోట్ ప్యాడ్ ఉంటుంది. నోట్ ప్యాడ్‌లో అయితే ఈ విధంగా చక్కగా ఒక న్యూ ట్యాబ్ తీసుకొని సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు రైతు చెరుకు రసం అంతా తాగుతాడు, తర్వాత అతను సంతృప్తి చెందనప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ మార్చండి. రైతు చెరుకు రసం తాగుతాడు, అయినా గన అతనికి దాహం తీరదు. అప్పుడు పావురంపై అరుస్తాడు. ఆ పావురం భయపడి ఒక యాపిల్ చెట్టును నాటి దానికి నీరు పోస్తుంది. ఆ చెట్టు పెద్దదవుతుంది. దానికి బాగా పళ్ళు కాస్తాయి. ఆ పళ్ళను ట్రాక్టర్‌లో లోడ్ చేసుకొని రైతుకి ఇస్తుంది. రైతు సంతోషంగా తింటాడు అని చెప్పేసి ఇట్లా మార్చుకోండి. ఎగ్జాక్ట్‌గా తెలుగు అంటే చాలా మార్పులొస్తాయి. హిందీని తెలుగులోకి మార్చినప్పుడు చాలా మార్పులైతే వస్తాయి. కాబట్టి మనము మన లాంగ్వేజ్‌లో, మనం నార్మల్‌గా మాట్లాడే లాంగ్వేజ్‌లో అయితే మార్చుకోవాలి. నేనైతే ఈ కథను మారుస్తాను చూడండి.
నేనైతే స్పీడ్‌గా కథను నాకు కావాల్సినట్టు మార్చుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏందంటే, లాంగ్ వీడియోస్ అయినా, కథలైనా లేదా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ స్క్రిప్ట్స్ అయినా అన్నీ ఇలాగే మనం తీసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్‌లో అయినా నీట్‌గా మనం దాన్ని మార్చుకుంటే సరిపోతుంది. ఎక్కడెక్కడ ఏ పదాలు వాడుకోవాలి అనేసి. నేనైతే చూడండి నీట్‌గా ప్రతి ఒక్క పదాన్ని నాకు కావాల్సినట్టు నేను మార్చుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక వే. ఇదే వాడాలంటే వాడండి. లేదంటే ఈ మంచిగా మార్చిన కథను మనం చాట్‌జీపీటీ దగ్గరికెళ్ళి అక్కడ ఆ కథను పేస్ట్ చేసి కింద రాయండి. నాకు ఇలాంటి కథలు ఒక 5 కావాలి అని జెప్పేసి. అప్పుడు మనకు పూర్తిగా డిఫరెంట్. ఇలాంటి కథలు ఇన్ని పదాలని స్పెసిఫిక్‌గా మెన్షన్ జేయండి. లేదంటే కొద్దిగా ఎక్కువ ఇయొచ్చు, తక్కువ ఇయొచ్చు. అలా కాకుండా స్పెసిఫిక్‌గా నాకు ఇన్నే పదాలు కావాలని చెప్పేసి మీరక్కడ అడిగారనుకోండి, మనకు సేమ్ అదే వేలో అంటే కథ సేమ్ అట్లే ఉంటుంది. కానీ క్యారెక్టర్‌లు మారిపోతాయి. ప్లస్ అందులో ఉన్న యాపిల్ చెట్టు బదులు వేరే మారిపోతుంది. ఇట్లా మనకు సింపుల్‌గా 5 కథలైతే వస్తాయి. ఇప్పుడు ఈ కథలు పూర్తిగా ఎవరైతే తయారు చేసుకుంటారో వాళ్ళవే. పై కథ అయినా సరే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అవి మీవే అయితాయి. ఇప్పుడు చూడండి 'కోతి పులిహోర బండి', 'నక్క దోస కుక్కర్', 'ఎద్దు పెరుగు సవాల్' ఇలా నాకు ఒక 5 డిఫరెంట్ కథలైతే ఇచ్చేసాయి. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని వేలు దొరికినాయో మనము కథ తీసుకొచ్చుకోవడానికి. చాలామంది మెసేజ్‌లు పెడతారు. అసలు మీకు కంటెంట్ ఎలా వస్తుంది? అసలు మీరు స్టోరీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అని జెప్పేసి. మనకు ఒక కథ మనకు దొరికితే ఆ కథను తీసుకొని 100 కథలు మనం తయారు చేసుకునేటట్టు ఉండాలి. మనం ఆడే స్టక్ అయిపోతే ఆటి నుంచి మళ్ళీ మనము ముందుకైతే వెళ్ళలేం. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేందంటే చాట్‌జీపీటీలో ఏదడిగినా సరే మనకి ఇష్యూ అనే చెప్తుంది. కానీ ఆ ఇష్యూ కాకుండా చేసుకోవాలంటే దాంట్లో ఉన్న కంటెంట్‌ను మన కంటెంట్‌గా కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇచ్చిన కథల్ని మనం నోట్‌ప్యాడ్‌లో మనము కాపీ పేస్ట్ చేసుకొని ఆ కథలకు పేర్లు పెట్టుకొని ఈజీగా మీరైతే ఈ విధంగా స్క్రిప్ట్స్, కథలు ఎంత పెద్ద కథలైనా ఈజీగా చిన్న చిన్న మార్పులతో మన సొంత కథగా మార్చుకోవచ్చు. అలాగే ఇంకొక చిన్న విషయము మన సబ్స్క్రైబర్స్‌కి ఏంటంటే మొత్తం స్క్రిప్టు, ఇంకొచ్చేసి ఇమేజెస్, వీడియోసు, వాయిసు మొత్తం ఏఐతో చేసినా సరే మానిటైజేషన్ అవుతుంది. ఈ చేసిన ప్రతి ఒక్కటి మనం చేసినోటియి అయ్యి ఉండాలి. అంటే వేరే వాళ్ళటి వాడకుండా, వేరే వాళ్ళటి తీసుకొని అక్కడ వేసేయకుండా వాయిస్ మనమే జనరేట్ చేసి, ఇమేజెస్ మనమే జనరేట్ చేసి, స్క్రిప్ట్ మనమే ఏఐ ద్వారా తీసుకొని మొత్తం మనమే చేసి, వీడియో మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు అక్కడ మనకు ఆల్టర్‌నేట్ కంటెంట్ దగ్గర యెస్ ఆర్ నో దగ్గర యెస్ ఏఐతోని పూర్తిగా చేశామని ఇచ్చి 100% అది మనమే తయారు చేసిందైతే మనకు మానిటైజేషన్ గూడా అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతమందికి యూజ్‌ఫుల్ అయిందో ఈ వీడియో ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్‌లో వస్తుంది. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.